ఆమె బుద్ధి చెప్పినప్పుడు పగబట్టొద్దు దేవుడి మీద. మనం ఎక్కడో విత్తుకున్నాము, ఇప్పుడు కోసుకుంటున్నాం. నేను అదే ఏసన్ గారు మాకు ఒకటే చెప్పాడండి. ఏసన్ గారు మాకు ఒక విషయం చెప్పారు. ఏంటంటే, మీకు ఎవరైనా కీడు చేసినప్పుడు మీరు ఒక 5 నిమిషాలు ఆగి ఆలోచించండి. మీరు ఎవరికైనా కీడు చేస్తున్నారా, మీ లైఫ్లో ఎవరికైనా కీడు చేస్తున్నారా అని ఆలోచించండి. ఒకవేళ మీరు ఎవరికైనా చేస్తుంటే కీడు, ఓహో నేను ఆ రోజు కీడు చేశాను కాబట్టి ఈరోజు నేను కీడుని కోస్తూ ఉన్నాను, ఆ రోజు విత్తాను కాబట్టి ఈరోజు కోసుకుంటున్నానని ప్రభుకి అప్పగించుకోండి. లేదా మీరు ఒక 5 నిమిషాలు ఆగి ఆలోచన, నీవెవ్వరికి కీడు చేసుండవు, నీవెవరికి కీడు చేసు, కానీ వాడు నీ కీడు చేస్తున్నాడు. అప్పుడు నీవు గ్రహించవలసింది ఏంటంటే, వాడు విత్తుకుంటున్నాడు, వాడు ఏదో ఒక రోజు కోసుకుంటాడు, అంతే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎవరినైతే శాశ్వతమైన ప్రేమతో దేవుడు ప్రేమిస్తాడు, ప్రేమించి ఒకటి ఏర్పరచుకుంటాడు, రెండవదిగా తను తాను కనపరుచుకొని మనతో ప్రభు మాట్లాడతాడు, మూడవదిగా మన